మరి అంతా వీళ్ళే కదా ఉంది. అయినా షిప్లోకి బియ్యం వెళ్ళిందంటే ఎవరిని అనాలే? అదే కదా. అప్పుడు జగన్ మేధావే, ద్వారంపూడి మేధావే, లేకపోతే ఇంకెవరైనా మేధావిత్వం? అదే సార్, ఇప్పుడు కస్టమ్స్ ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎన్ఓసి లేకుండా మేము షిప్లోకి ఏది పంపించాం అన్నారు చాలా క్లియర్గా. ఎన్ఓసి ఎవరిస్తారు? పౌర సరఫరాల శాఖ ఇస్తుంది. ఇక షిప్లోకి వెళ్ళిపోయి ఎన్ఓసి ఇచ్చేసారంటే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళి దీన్ని సీజ్ చేయాలి అనుకున్నారు అంటే అది ఎంత అవగాహన కనిపిస్తోంది అక్కడ? ఇప్పుడు చట్టం తెలియాలా లేదా అవగాహన ఉండాలి. తెలిసినోడికి చెప్పొచ్చు, తెలియనోడికి చెప్పొచ్చు. తెలియనోడికి ఏం చెప్తాం? ఇందులో వాళ్ళు సీజ్ చేశారండి, చేసిన తర్వాత ఇది కోర్టుకు వెళ్ళారు, అది మేము కొనుక్కున్నామండి సోన్సో వాళ్ళ దగ్గర అని చెప్పేసి, కాదండి ఇది అక్రమం అని ప్రభుత్వం వాదించింది. సరే అట్లయితే కనుక అది తర్వాత మీరు దర్యాప్తులు తెచ్చుకోండి, ఆ బియ్యం అట్లాగే ఉంటే పాడైపోతాయి, వాళ్ళు అమ్ముకుంటారు అంటే వాళ్ళు వాదించారు, మేము అమ్ముకుంటామండి, ఇది అమ్ముకోవాలి, అది విదేశాలకు మాకు ఆర్డర్ కూడా ఉంది, ఇక్కడే ఉంచితే ఈ పుచ్చిపోతే తర్వాత మేము నష్టపోతాం అని చెప్పారు. అయితే కోర్టు ఏం చెప్పింది? ఆ బియ్యానికి సంబంధించిన ఎంత అమౌంట్ అవుతుందో అంత అమౌంట్ మీరు ఇక్కడ షూరిటీ ఇవ్వండి, గ్యారంటీ ఇచ్చేసి అమ్ముకోండి అని చెప్పింది. అంటే ఒకవేళ అది నేరం అని తెలిస్తే ఈ షూరిటీ డబ్బులు తీసేసుకోవచ్చు, ప్రభుత్వం సీజ్ చేయొచ్చు. కాదు నష్టం లేదు, ఈ లోపు వాళ్ళు అక్కడ డబ్బులు అమ్మేసుకుంటారు. దానికి ఆ ఆదేశాలు వచ్చాకే షిప్ ఎక్కిచ్చారు. అది కస్టమ్స్ అంతా క్లియర్ గానే ఉంది, క్లియర్ అక్కడ